సేవల ఎగుమతులు అకార్డింగ్ టు 2023-24 మనం డేటాను పరిశీలిస్తే ఇక్కడ బిలియన్ డాలర్స్ని తీసుకుంటే సేవల ఎగుమతులు 284.45 బిలియన్ డాలర్లు ఉన్నాయండి. అదే సేవల దిగుమతులు 147.68 బిలియన్ డాలర్లు ఉన్నాయి. అంటే వస్తువుల ఎగుమతులు తక్కువ ఉన్నాయి, వస్తువు దిగుమతులు ఎక్కువ ఉన్నాయి. మనకు అక్కడ డెఫిసిట్ ఉంది వస్తువులలో, సేవల ఎగుమతులు ఎక్కువ ఉన్నాయి, మనకు సేవల దిగుమతులు తక్కువ ఉన్నాయి. ఇక్కడ సర్ప్లస్ ఉంది. సర్ప్లస్ ఉంటే టోటల్గా మనం మొత్తం సేవల ఎగుమతులు సేవల దిగుమతులు రెండూ కలిపితే మనకు మొత్తం ఎగుమతులు 638.37 బిలియన్ డాలర్ల ఎక్స్పోర్ట్స్ ఉంటే మొత్తం దిగుమతులు 708.79 బిలియన్ డాలర్లు ఉన్నాయి. అంటే ఈ ఇంపోర్ట్స్లకు వెళ్ళి ఎక్స్పోర్ట్స్ తీసేస్తే 708.79 బిలియన్ డాలర్లకు వెళ్ళి 638.37 బిలియన్ డాలర్లు తీసేస్తే భారతదేశానికి విదేశ వ్యాపారంలో లోటు స్పష్టంగా 70.43 బిలియన్ డాలర్లు. రోజు రోజుకు అంతర్జాతీయ మార్కెట్లో మన రూపాయి విలువ అనేది పడిపోతుంది. అంటే డాలర్ విలువ పెరుగుతుంది, రూపాయి విలువ తగ్గుతుందంటే కారణం ఏంటంటే ఎప్పుడైతే మనకు అంతర్జాతీయ వ్యాపారంలో సర్ప్లస్ ఉంటుందో, మిగులు ఉంటుందో, అప్పుడు మన అంతర్జాతీయ మార్కెట్లో రూపాయికి విలువ పెరుగుతుంది. అప్పుడు డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పెరుగుతుంది, డాలర్ తగ్గుతుంది. మరి మనకు అంతర్జాతీయ వ్యాపారంలో వాస్తవానికి మిగులు ఉండాలంటే ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉండాలి, ఇంపోర్ట్స్ తక్కువ ఉండాలి.